ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం, మరి సూర్య భగవానుడి యొక్క బలం కూడా మనకి వచ్చినా పర్వాలేదు, కానీ ముందర చంద్రుడి యొక్క బలం ఉన్నది. అంటే చంద్రుడు మీకు అష్టమంలో ఉన్న, మరి అంటే నవమంలో ఉంటాడు. నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం వార ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. ఏమిటయ్యా ఈ రాశి వారికి అంటే అర్ధ అష్టమ రాహు, 4వ స్థానంలో రాహు ఉన్నాడు, 5వ స్థానంలో రవి ఉన్నాడు, 5వ స్థానంలో శని, మరి 6వ స్థానంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో శుక్రగ్రహానుకూలత వలన అన్నింటా విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనబడుతున్నాయి. చంద్రబలం, శుక్రబలం చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. శ్రమ ఉంటుంది. అర్ధ అష్టమ శని ప్రభావం లేదు, కానీ శని ఎక్కడున్నాడు? పంచమ స్థాన సంచారం ఉన్నది. ధనురాశి వారికి అర్ధాష్టమ శని సంచారం, వీరికి పంచమంలో శని. చిన్న చిన్న ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను పక్కన పెడతారు, మీరు విజయం తప్పనిసరిగా సాధిస్తారు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అంటే రేజింగు లేవు, మైనస్ లేవు. అంటే ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అలా అని చెప్పి ప్రోత్సాహకరంగానూ లేవు. చంద్రబలం వల్ల మనోధైర్యంతో ఈ వారం అన్నింటా విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో 8 వాడండి, ఎక్కువగా 9 కూడా వాడచ్చు. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి. అంగారక స్తోత్రం పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అవకాశం ఉన్నప్పుడు కందులు, కందిపప్పు దానం చేయండి. దాంతోపాటు బెల్లం కూడా దానం చేయండి. ఇంకా అవకాశం ఉంటే ఉప్పు కూడా దానం చేయండి. సమస్తమైనటువంటి దోషాలు కూడా మీకు తొలగుతాయి. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితం మీకు ఇస్తుంది. తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన అనుగ్రహంతో మీరు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు.